తమ్నైల్‌లో చూసారు కదా! ఒక ఆవిడ ఒక 40 సంవత్సరాలు మేబీ 45 సంవత్సరాలు అలా ఉంటాయి. ఇద్దరు పిల్లలున్నారు. ఒకళ్ళు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, ఇంకొకళ్ళేమో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఒక రైల్వే స్టేషన్‌కి వెళ్ళి హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో ముగ్గురు ట్రైన్ కింద పడిపోయారు. ఎందుకు జరిగింది? అసలు ఇప్పటి వరకు బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం వాళ్ళు ఎందుకు చనిపోయారు అనేది తెలిస్తే అసలు మనిషి దేని గురించి బ్రతుకుతున్నాడు అనేది ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వస్తుంది. ఆవిడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఒక టీమ్ లీడర్గా ఆమె కింద దాదాపుగా 15 నుంచి 20 మంది పనిచేస్తున్నారంట. సో వాళ్ళ హస్బెండ్ ఏమో దుబాయ్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పిల్లలిద్దరూ బాగా చదువుతున్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. కానీ గత కొంతకాలం క్రితం వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క చచ్చిపోయింది. అప్పుడు కొంచెం ఆవిడ డిప్రెస్ అవ్వడం, హర్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మొదలుపెట్టి కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఇలా ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి రైలు పట్టాల మీద బలవన్ మరణానికి డిసైడ్ అయిపోయారు, చచ్చిపోయారు. పోలీసులు ఎంటర్ అయ్యారు. అందరికీ వార్త బయటకు వచ్చేసింది ఎందుకు చచ్చిపోయారు అని చెప్పి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు కానీ ఇంకొకళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే, చాలా రోజుల నుంచి తనకి ఒంటరిని అయిపోయాను అనే ఫీలింగ్ వచ్చేసిందంట. ఆవిడ ఉద్యోగం చేసుకుంటున్నారు, పిల్లలు ఉన్నారు, మంచి లైఫ్ ఉంది. వాళ్ళ హస్బెండ్ ఏమో వేరే కంట్రీలు, చాలామంది లైఫ్ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలని వేరే కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కామనే. కానీ ఇక్కడికి ఏమైందంటే పిల్లలిద్దరూ హాస్టల్లో ఉంటున్నారు, ఈవిడ ఉద్యోగానికి వెళ్తున్నారు, వస్తున్నారు, అంతా చేసుకుంటున్నారు. కానీ అసలు ఎందుకు బతుకుతున్నావు, ఒంటరిని అయిపోయాను, నాకు ఎవరూ లేరు కదా, అసలు ఏంటి పరిస్థితి, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను, ప్రపంచం అంతా ఇలాగే ఉందా, ఇలా అయితే ఎలా బ్రతుకుతాం అసలు అని చెప్పి ఆ ఒంటరితనం అనే భూతాన్ని తనకు తానుగా క్రియేట్ చేసుకుని పాపం, సరే ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు అన్నీ నా లైఫ్ ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది, రేపు పొద్దున్న నా పిల్లలు కూడా ఇలా అయిపోతే పరిస్థితి ఏంటి అని అనుకుందో ఏమో ఆవిడ. పిల్లలకు కూడా నచ్చజెప్పి తీసుకెళ్ళి తనతో పాటు మొత్తం ముగ్గురు కూడా ఇలా అయిపోయారు. సో ఈ గొడవ పక్కన పెడదాం. ఇప్పటి వరకు న్యూస్ ఛానల్స్ ద్వారా లేదంటే వార్తల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం మాత్రమే మనం అది మాట్లాడుకుందాం. కానీ రియల్ లైఫ్లో రియలిస్టిక్గా నేను కొంతమందిని చూశాను. అది కూడా బాగా సంపాదించేసిన వాళ్ళ ఇంట్లో, మంచిగా సెటిల్ అయిన వాళ్ళ ఇంట్లో, అంటే ఇలా చిటికేస్తే ఏది కావలిస్తే అది తినగలిగి, ఇలా చిటికేస్తే ఎక్కడికి కావాలితే అక్కడికి క్షణాల్లో బయలుదేరి వెళ్ళిపోగలిగే అంత స్తోమత ఉన్న వాళ్ళు కూడా చూశాను. వాళ్ళందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అవి కూడా ఎలాంటి హాస్పిటల్సో తెలుసా? మానసికంగా స్ట్రెంగ్త్ రావడం కోసం కౌన్సిలింగ్లని, థెరపీలని, హీలింగ్ అని, అదని ఇదని, ఆ ఒంటరితనాలని, ఒక రకమైన ఫోబియాలని, అమీర్ ఖాన్ కూతురు దగ్గర నుంచి మొదలుపెట్టి మన హైదరాబాద్లో గొప్ప వాళ్ళ ఇళ్లల్లో ఉన్న చాలామంది ఇప్పుడు ఇదే బాధతో బాధపడుతున్నారు. ఏంటి బాధ అంటే, ఇప్పుడు నీకు నాకు ఏంటి బాధ, నేను చెప్పనా నా బాధ ఏంటో. ఏదేమైనా సరే, అసలు ఎంత కుక్క బతికినా సరే నేను అనుకున్నది చెయ్యాలి. అసలు తిన్నా తినకపోయినా సరే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. అసలు నా చుట్టూ ఎవడైనా ఉన్నా లేకపోయినా సరే నేను నా పరుగు ఆపకూడదు. ఇది నాకు కావాల్సింది. ఆల్మోస్ట్ నా ఛానల్లో ఉన్నావు కాబట్టి నువ్వు కూడా అలాంటోడివే. మేబీ నీకు కొన్ని బాధలు ఉంటాయి, నాకు కొన్ని బాధలు ఉంటాయి, రకరకాల బాధలు ఉంటాయి. కానీ ఒంటరితనం అనేది ఎప్పుడూ కూడా నువ్వు క్రియేట్ చేసుకున్నది తప్ప ఒక మనిషి ఎప్పుడూ ఒంటరోడు కాదు. ఎందుకో చెప్పనా, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనకి నాకు అనిపిస్తూ ఉంటుంది, అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఎవరో ఒకళ్ళు మతిస్థిమితులు లేని వాళ్ళు వాళ్ళకి కనిపించినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, పాపం వీడు ఎక్కడ పుట్టాడో, చిన్నప్పుడు మనలాగే వీడికి కూడా నలుగు పెట్టి ఉంటారు కదా, చిన్నప్పుడు వీడికి కూడా అమ్మ నాన్న చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఆడు చిన్న అడుగులు వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా, పాపం వీడికి కర్మ ఏంటి అని నాకు అనిపిస్తుంది. కానీ
అవతల ఆడికి మతిస్థిమితం లేదు కానీ ఆడి ఫీలింగ్ ఏంటంటే ఆడో ప్రపంచంలో ఉంటాడు. ఆడికి చావు పుట్టుకలని ఇంకోటని సుఖం కష్టం ఏం తెలియవు. కేవలం ఆకలి వేసినప్పుడు ఎదురుతుంది తినడం, చలి వాన ఎండ ఏం తెలియకుండా ఏదో రోడ్డు పక్కన పడుకోవడం. మనిషి ఎప్పుడు అలాగే బ్రతకాలి. మతిస్థిమితం లేనోళ్ళ బ్రతికితేనే ఈ రోజుల్లో బ్రతకగలవు. పాపం ఆవిడ హెల్దీ లైఫ్, 2 పిల్లలు, ఫైనాన్షియల్గా అంతా బాగుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు. ఒంటరిని అయిపోయాను, ఇలాంటి ప్రపంచంలో ఎంత మెచ్యూర్గా ఉన్న నేనే ఒంటరిదాన్ని అయిపోయానంటే రేపు పొద్దున్న నా పిల్లలు ఎలా బతుకుతారు ఇలాంటి చోట అనుకుందేమో. వాళ్ళు అనవసరంగా ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు అసలు ఎవరు ఒంటరే? ఒక్కసారి క్వశ్చన్ చేసుకో. మనల్ని పెంచారబ్బా, మనం పుట్టాము, మనం పెరిగాము, మనం పెరిగిన తర్వాత కొన్ని రోజులకి అమ్మ బావులు వెళ్ళిపోతారు, తర్వాత కొన్నాళ్ళకి మనం దొబ్బేస్తాం, తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఇది ఒక్క సైకిల్. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా ఉండే ఆ చిన్న పొట్ట నిండుతుందా లేదా, మనతో మనకుండే దాన్ని ఏమంటారు చిన్నపాటి బ్యాకప్తో నవ్వుతూ ఎంత హ్యాపీగా ఉంటున్నాం అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. అసలు ఒంటరి అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి, వాళ్ళు నన్ను దేకట్లేదు వీళ్ళు నన్ను దేకట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నేను బాగుంటున్నాను, నేను చాలా మంచిగా ఉంటున్నాను, నేను ఎవరికి ఏ హాని చేయకపోయినా సరే ఎందుకు నన్ను ఎవరో దగ్గరికి రానివ్వట్లేదు అని చెప్పి ఇదే ఏడుపులో ఏడుస్తూ ఉంటారు చూసావా. వాళ్ళు ఏడుస్తున్న ఏడిపిది నిన్ను ఎవడ ఎక్స్పెక్ట్ చేయమన్నాడు, ఎవడితోడు, ఎవడికి కావాలి? ఎవడో ఫ్రెండ్ వచ్చి కూర్చుని కాసేపు కబుర్లు చెప్పకపోతే నీకు రోజు గడవదా? నువ్వే దూరంగా వెళ్ళి ఎక్కడ వచ్చుకుని కెఫేలో కూర్చొని నీ చుట్టూ 50-60 మంది ఉంటారు. ఆ 50-60 మందిలో నిన్ను ఎవడో పట్టించుకోడు, నిన్నెవడో దేకడో ఒక కప్పు కాఫీ చెప్పుకొని హ్యాపీగా ఏకాంతంగా స్పెండ్ చేయి. అలాంటి అదృష్టం నాకు తెలిసి కోరుకున్న రాదు. నువ్వేమో దాన్ని ఒంటరితనం అనుకుంటున్నావు. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. ఫ్యూచర్ అంటే మేళ్ళలు కట్టేయాలి, మిద్దెలు కట్టేయాలి కదా, ఆల్రెడీ ఎంతో కొంత ఉంది కదా. ఆ ఉన్నదాంతో నీకు నచ్చిన పని ఎదుటి ఉంటుంది కదా. ట్రావెల్ చేయడమా, ఏదన్నా కొత్త ప్రదేశానికి వెళ్ళడమా, లేదంటే వీకెండ్లో ఒకసారి కూర్చుని ఒక బీర్ వేయడమా, లేదంటే సరదాగా ఎవడైనా బాగా ఇష్టమైన ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడు అనుకో, ఆడు నిన్ను మోసం చేసాడనుకో, ఆడు కాకుండా ఇంకెవ్వడో ప్రపంచంలో నీతో మాట్లాడలేదనుకో, అప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అయిపోయి ఏంటి పరిస్థితి అని చెప్పి నీకు నువ్వు అనాలిసిస్ చేసుకుని ఇంట్లో కూర్చుని ఇలా ఎందుకు అయిపోయారు జనం అని మాట్లాడాలి. అది కాకుండా ఎవరు లేరు నాకు, నేను ఒక్కడనే, ఫీలింగ్ ఎలోన్, లివింగ్ ఎలోన్ వుల్ఫ్, ఇలాంటి స్టేటస్లు పెట్టుకుంటా ఆ దిక్కుమాలని మాడిమోహం వేసుకుని ఆ చీకటి గదుల్లో ఇంకెంతసేపు. ప్రపంచం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇది అందరూ చెప్తారు. ఆ బ్యూటీ ఏంటో పచ్చిగా నేను చెప్పనా, కాళ్ళు చేతులు బాగున్నాయి ఓకేనా, మేబీ ఇప్పుడు నేనున్నాను కొంచెం కలర్ తక్కువేమో, లేదు నేను ఏదైతే కోరుకున్నానో అది ఇంకా నాకు దక్కలేదేమో, మేబీ నా తోటోళ్ళు ఇంకా గొప్పగా ఉన్నారేమో, నేను అనవసరంగా ఈ వెరైటీ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఇంకా కొంచెం మీడియంలోనే ఉన్నాను, ఏమీ నాకు ఫరక్ పడదు. నేనేమీ దొరకకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతా, లేదనుకో ఆటో ఎక్కి వెళ్ళిపోతా, అది కుదరకపోతే సిగ్గు లేకుండా లిఫ్ట్ అడిగి మరీ వెళ్ళిపోతా. కానీ నేను వెళ్ళాల్సిన చోటుకైతే వెళ్ళిపోతున్నాను కదా, సో అది నాకు హ్యాపీ. ఇప్పుడు ఎవడుకొని మంచి చేద్దామని చూశాను, ఆడు నాకు దెబ్బ వేసాడు, వదిలేసాం అక్కడితో. మళ్ళీ పొరపాటును కూడా ఆడు చచ్చిపోతా ఉన్నా సరే నేను మంచినీళ్ళు పోయాను. ఎందుకు హెల్ప్ చేసి మరీ చెడ్డోడు అనిపించుకోవడం ఎందుకు? ఇదంతా కాదు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను, ఎవరు లేరు, నేను మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను, హాల్లోకి వెళ్ళాను, నాకు టీ తాగాలనిపించింది, టీ తాగాను, శుభ్రంగా నా పని నేను చేసుకున్నాను, అలా ఇంకా బోర్ కొట్టింది, బండి వేసుకుని అలా ఒక 5-6 కిలోమీటర్లు సరదాగా ఆలోచించుకుంటూ వెళ్ళొచ్చేసాను, బాగుంది. అక్కడ దారిలో ఏదో మిరపకాయ బజ్జీ కనిపించింది, మనం ఏదో కొంచెం డైటింగ్లో అవి చేస్తున్నాం కదా, మరీ స్ట్రిక్ట్గా ఉండకుండా ఒక మిరపకాయ బజ్జీ తినేసి వచ్చేసాను. ఏంటి పరిస్థితి, పాపం చూడడానికి బ్యూటిఫుల్ ఫ్యామిలీలో ఉంది, ఇలా అయిపోయింది ఏంటి, ఒకసారి దీని గురించి మాట్లాడదాం అని చెప్పి న్యూస్ అంతా చెక్ చేస్తే అసలు వాళ్ళు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారని తెలిసిన తర్వాత నాకు బాధ వేసింది. ఎందుకు బాధ అంటే, గురు ఆబ్వియస్గా నీ దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు ఒంటరోడివి ఇన్ ద సెన్స్ నిన్ను నామకే వాస్తి పలకరిస్తూ ఉంటారు, నామకే వాస్తి బలవంతంగా ఎడుతాడు ఎందుకు లేదా బాగున్నావా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ నీతో నువ్వు స్పెండ్ చేయలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నువ్వు ఒంటరి. ఇప్పుడు ఇదే వీడియో ఉందబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది యూట్యూబ్లో పోస్ట్ చేయట్లేదు అనుకో, ఇలాగే
నాకు నేను ఒక సిచ్యువేషన్ జరిగిపోయింది. అసలు ఎందుకు జరిగిందా పృథ్వీగా ఇదంతానే? పాపం కదా! అసలు ఒంటరితనం ఏంటి ఈ ప్రపంచంలో? ఇప్పుడు చిరతపూలు ఉంటది. అది 2, 3 పిల్లల కన్నా సరే అయి ఎదిగేటప్పటికి ఒంటరిగా డిస్పాచ్ అయిపోయి ఒక్కోటొకటి సింగిల్‌గానే బ్రతుకుతాయి. అంతేగాని మా అన్నయ్య అక్కడ ఉన్నాడు కదా! అన్నయ్య నువ్వు నేను శుభ్రంగా వేటాడి ఇద్దరం సగం సగం పంచుకొని తిందామే అనవయ్యి. అలాగా ఒక చిరతలాగా అర్థమవుతుందా? ఒక పులిలాగా అంటే ఏంటి ధైర్యం, సాహసం, పులి ఈ టైప్ పులి కాదు. పులులన్నీ ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి. అట్లకి ఏదైనా ఒక మూమెంట్ వచ్చి కలవాలన్నప్పుడు కలుస్తాయి తప్ప మీటింగ్ కోసం మిగతా సమయంలో దేని దారి దాందే. అవి కష్టపడి సంపాదించుకుని తిని అట్లకి నచ్చిన చోట తిరుగుతూ ఒక ఒక టెరిటరీ అంటే ఒక ఏరియాని క్రియేట్ చేసుకుని ఆ ఏరియాలో కింగ్లా ఉంటాయి అవి. ఆ ఏరియాలో ఎవరు అడుగు పెట్టినా సరే ఊరుకో. మనం కూడా అలాగే బ్రతకాలి. ఈ రోజుల్లో నిక్కచ్చిగా బాగా ఆలోచించు. ఇప్పుడు దాకా హానెస్ట్గా నీతో ఉన్నోళ్ళు ఎంతమంది? హానెస్ట్గా వెరీ హానెస్ట్ బట్టలిప్పి నుంచి ఉన్నట్టున్నాడు ఎవడో ఉన్నాడు. నేను కూడా ఉన్నాను. నేను ఇన్ని చెప్తున్నాను కానీ నాలో నీకు తెలియని చాలా ఉంటాయి. నేను చాలా దాస్తూ ఉంటాను. సో ఒకటి ఫిక్స్ అయిపో. ఇక్కడ ఒంటరితనం అనేది అసలు మనిషి అన్నోడు క్రియేట్ చేసుకుంది తప్ప పని పాట లేక ఒంటరితనం అనేది లేదు. హిప్పీస్ అని ఉంటారు. అసలు వాళ్ళ గురించి ఒకసారి హిప్పీస్ లైఫ్ స్టైల్ అని కొట్టు చూడు, యూట్యూబ్లో తెలుస్తుంది. వాళ్ళన్నీ వదిలేసి రకరకాల ఆస్తులు, టాప్ మోడల్స్, కార్స్ ఇవన్నీ ఉన్నా కూడా అన్నీ వదిలేసి ఉద్యోగం చేసుకోవడం లేదంటే కొంత డబ్బు సంపాదించుకోవడం, ఆ డబ్బు పట్టుకుని ఇష్టం వచ్చిన చోటకి అంటే ఇక్కడ ట్రైన్ ఎక్కారంటే వాళ్ళకి ఎక్కడ కావాలితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏం కావాలితే చేస్తూ ఉంటారు. హ్యాపీగా ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎవరినైతే కలుస్తారో వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం ఉండదు. కలిసిన వాళ్ళతో కలకాలం ఉండరు. ఆ ట్రిప్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళని కలిసాము, సరదాగా వాళ్ళు ఆడవనే మగవనే వాళ్ళు ఏం చేసుకుంటున్నారో పక్కన పెడితే వాళ్ళందరూ ఆ ట్రిప్ వరకు తారతమ్యాలు లేకుండా ఓపెన్గా ఉండి కలిసిమెలిసి మళ్ళీ అదే నవ్వుతూ అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒళ్ళుకో వ్యక్తులు అలాగే చేస్తారులే, పనేమో తినేసి డబ్బులుంటే నేను చేస్తాను అంటావేమో. కాదు, హిప్పీలా బ్రతకడం చాలా కష్టం. దేశ దిమ్మరి అంటారు తెలుగులో. ఇప్పుడు మామూలుగా మనం ఫ్యామిలీ అంతా ఉండి లేదంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఒక 2 పూటలు మనతో ఎవడో మాట్లాడకపోతేనే మనకు సైకి వచ్చేసి నేను ఒంటరిని అయిపోయాను, నా పరిస్థితి ఏంటి అని మనకు బుర్ర పని చేయట్లా. అలాంటిది అన్నీ వదిలేసుకొచ్చేసి నేను ఇంత పెద్ద ప్రపంచంలో ఆ నలుగురికి ఎందుకు అంకితం అవ్వాలి? ప్రపంచం అంతా నాదే కదా, సో నేను ప్రపంచం అంతా తిరగాలి కదా, నేను ఒక హిప్పీని కదా అన్న ఫీలింగ్లో బయటకు వచ్చేసాళ్ళు అన్నీ వదిలేసి ఎక్కడెక్కడ తిరుగుతారో చివరికి ఎక్కడ చచ్చిపోతారో కూడా వాళ్ళకి తెలీదు. సో అలాంటివి జరుగుతూ ఉంటే బయట నువ్వు నేను ఏం చేస్తున్నాం? మోసాల మధ్యలో ఇరుక్కుపోయి, దిక్కుమాలిన ప్రేమల మధ్యలో ఇరుక్కుపోయి, దిక్కుమాలిన ఫ్రెండ్షిప్ల మధ్యలో ఇరుక్కుపోయి ఇదేంటి ఎలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది, ఇంకింతసేపు ఎందుకు ఇలా అయిపోయింది? అలా అయిపోయింది, సంతోషించు. త్వరగా అయిపోయింది, సంతోషించు. నీకే అయ్యింది, సంతోషించు. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఒంటరి అంటే ఫీలింగ్ ఏంటి పోనీ నువ్వు చెప్పు. నాకైతే ఎప్పుడు అనిపించలా. గుర్తుపెట్టుకో, ఒక మనిషికి ఎన్ని తక్కువ ఫోన్లు వస్తే ఆడు అంత క్లారిటీతో ఉన్నట్టు. ఎందుకంటే నువ్వు ఎవరికి లొంగో, ఇంకోటి ఏంటంటే నీకు చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి నీ దగ్గర ఎవడు బిస్కెట్లు వేయడు. నీ గురించి ఎవరి దగ్గర రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆడికి బాగా ఓవర్ థింకింగ్, ఆడు తెలివైనోడు అనుకుంటాడురా అని చెప్పి నీ గురించి ఏదో చెప్పుకుని ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు తప్ప నిన్ను ఎంటర్టైన్మెంట్గా మార్చుకునేవాడు ఎవడో ఉన్నాడు. నువ్వు నిజంగా ఏకాంతం అనే కాన్సెప్ట్ని పట్టుకోగలిగితే. శ్రీకృష్ణుడు చెప్పాడు, చివరికే మన చుట్టూ తిరిగే చాలామంది గొప్ప గొప్పలు చెప్పారు. అసలు ఒంటరితనం అనేది అందరూ అనుకునేది ఏంటంటే ఇంట్లో కూర్చున్నాను, లేదంటే నాతో ఎవరో మాట్లాడట్లేదు, నన్ను ఎవరో పలకలించట్లేదు, అసలు నన్ను తిన్నావా అని అడిగేవాళ్ళు లేరు, ప్రేమగా 5 నిమిషాలు మాట్లాడేవాళ్ళు లేరు, నేను ఒంటరిని అయిపోయాను అంటారు కదా. కాదు, నువ్వు దాన్ని ఏకాంతం అనే కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళగలిగితే అంటే ఉన్న పగలు 12 గంటల్లో లెగిసి శుభ్రంగా ఏదో ఒకటి తిని జిమ్కి వెళ్ళి 1 గంట, గంటన్నర వర్కౌట్ చేస్తే అక్కడ బొచ్చెడు మంది మాట్లాడతారు నీతో. కండల గురించి మాట్లాడతారు, వయాగ్రాల గురించి మాట్లాడతారు, అసలు ప్రోటీన్ గురించి మాట్లాడతారు, బాడీ ఫ్యాట్ గురించి మాట్లాడతారు. అసలు డాక్టర్ చదువుకోరు కానీ అంతకంటే ఎక్కువ మాట్లాడతారు. కానీ అలాంటి కాన్వర్జేషన్స్ నీకు వద్దు. ఎందుకంటే జిమ్కి వెళ్ళాలి, కష్టపడాలి. వచ్చేసిన తర్వాత సరదాగా రిలాక్స్ అయ్యి ఆ రోజు
నువ్వు ఏ పని చేయాలి అనే దాని మీద హ్యాపీగా కాన్సన్ట్రేట్ చేసుకుని దాని గురించి ఒక అరగంట టైం ఇచ్చి రీసెర్చ్ చేసుకుని అందరికంటే కొంచెం వెరైటీగా చేయడానికి ట్రై చేస్తావా? చెయ్యు. ఎందుకంటే నువ్వు ఒంటరివి కదా, ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఒంటరివి అయిపోయావు కదా, చెయ్యు. అలా స్పెషల్గా నువ్వు ఆలోచించి చేయడం వల్ల నీ కెరియర్ గ్రోత్ పెరుగుతుంది, నీ సంపాదన పెరుగుతుంది. డబ్బులు ఉంటే నువ్వు ఏవైతే కలగన్నావో ఆ కళల్లో అట్లీస్ట్ ఒక 40% అన్నా నెరవేర్చుకోగలుగుతావు. దాని గురించి ఆలోచించు. ఎందుకంటే నువ్వు ఒంటరి అయిపోయావు కదా. మళ్ళీ సాయంత్రం శుభ్రంగా నీకు కావాల్సిన బిర్యానీ తెచ్చుకుని తినేసి నీకు కావాల్సిన సినిమాకి వెళ్ళి 9:30-10 గంటల వరకు హ్యాపీగా సినిమా చూసేసి ఇంకా చిరాకు దొబ్బితే ఒకటి వేసి ఒక 90 పడుకున్నావు అనుకో, హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు పడుకోవు, నువ్వు తినవు, నువ్వు నీ గురించి ఆలోచించు. ఎందుకంటే నువ్వు ఒంటరి అయిపోయావు కదా. ఎవరో పలకరించట్లా, 5 నిమిషాలు నీతో మాట్లాడి నాదు లేడు కదా. పిచ్చికి నీకు బుర్ర దొబ్బింది, సంకనాగిపోతావు ఇలా ఉంటే. అర్థమవుతుందా? నీ లైఫ్లో నీకు నువ్వు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 35 సంవత్సరాలు వచ్చి నార్మల్గా అడ్డమైన గడ్డి తినేసి నిద్ర లేకుండా డిసిప్లిన్ లేకుండా ఊరుమ్మడిపోతులా రోడ్డు మీద తిరిగేసినోడిని, అది కాకుండా అలాగే ఊరుమ్మడిపోతులా రోడ్డు మీద తిరిగేసినా సరే డిసిప్లైన్డ్గా తన బాడీని తన బ్యూటీని మెయింటైన్ చేసుకుంటా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నోడిని ఇద్దరిని పక్క పక్కన నుంచోబెడితే 10 సంవత్సరాల గ్యాప్ కనిపిస్తుంది వయసులో. నేను సాక్ష్యం. ఈడేమో గోవలు వచ్చేసి పొట్టొచ్చేసి సంకల్లోకి కొవ్వు పట్టేసి ఇలా 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 నడుతూ ఉంటాడు. వీడికి 35 ఇయర్సే. కానీ ఇంకొకడేమో చాలా షార్ప్గా ఈ జా లైన్ కనిపించేలాగా ముఖం మంచి నిగారింపుతో హ్యాపీగా ఉంటాడు. ఇద్దరికీ తేడా ఏంటంటే ఈడు తాగుతున్నాడు, ఈడు ఉద్యోగం చేస్తున్నాడు, ఈడు ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఈడు ఎవడింటికన్నా వెళ్ళినప్పుడు 2వ ఫ్లోర్కి వెళ్ళాలరా అంటే మెట్లెక్కి వెళ్తాడు. ఈడు మాత్రం లిఫ్ట్ గంటకు వచ్చినా సరే ఎక్కడ నుంచి చూస్తాడు. ఈ గంటలో కూడా ఒంటరితనం గురించి ఆలోచించుకోవాలి. మన లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, అలోన్ లైఫ్ రా, అదే బెటరు. ఇలాంటివన్నీ దిక్కుమాల కొటేషన్లన్నీ ఎత్తుకుని స్టేటస్లో పెట్టుకోవాలి. దీని గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఎవడో ఒంటరోడు కాదు. అసలు ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది అనే దానికి గట్టిగా కూర్చుని ఆన్సర్ వెతికితే నీ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకు వస్తుంది అంటే ఎవరో మాట్లాడట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు, ఎవరో నాతో ఉండట్లేదు. ఎందుకు ఉండాలి నీతో? ఎందుకు పట్టించుకోవాలి నిన్ను? నువ్వేమన్నా జీతం ఇస్తున్నావు నెలకు ₹1,00,000? నువ్వేమన్నా ఆడి ఫ్యామిలీ మొత్తం బాగోగులు చూస్తున్నావు? లేదు కదా. నువ్వు ఎప్పుడైతే అవతలోళ్ళకి కన్వీనియంట్గా ఉంటావో అప్పుడు దాకా మాత్రమే నీతో ఉంటారు, అప్పుడు దాకా మాత్రమే నీతో మాట్లాడతారు. ఇంట్లో ఈడొచ్చిన కొడుకు ఉద్యోగం చేయకపోతే చిచ్చి ఎదవా అనవసరంగా కన్నావు నిన్ను, నువ్వు బయటికి పో అని చెప్పి అమ్మ బాబులే అంటారు. ఎందుకంటే అందరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు, నువ్వు నేను ఏం చేయట్లా, ఇలా దేశదిమ్మరలో తిరుగుతున్నావు. సో కొడుకు అనే ఫీలింగ్ కూడా ఏం లేదు. నువ్వు హట్ అయినా సరే నువ్వు బాగుపడాలనో లేదంటే ఇలా తిడితే అయినా బాగుపడతావనో మొహం మీద చీయను ఉమ్మూసేస్తారు. మరి ఇక్కడ ఏమైంది? నా అనుకునేవాళ్ళే కదా, అర్థం చేసుకోవాలి కదా, నన్ను అర్థం చేసుకోరు. అలాగా ఎవరికి ఉండాల్సిన ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకని అవతల ఎమోషన్స్ గురించి మనకు అనవసరం. మన బతుకు స్పెషల్గా నేను అనే ఫీలింగ్, స్పెషల్గా సెల్ఫ్ లవ్, నీ మీద నీకు విపరీతమైన ప్రేమ ఉండాలి. ఒక సూపర్ ఫిగర్ కనిపిస్తే నువ్వు ఎలా అయితే విపరీతమైన వైబ్రేట్ అయిపోతావో అలాగా నీ లైఫ్ అంటే నువ్వంటే నీకు 100 రెట్లు వైబ్రేషన్ ఉండాలి. ఈ వైబ్రేషన్ నీలో లేదు అంటే అక్కడి నుంచే నీ పతనం మొదలైపోద్ది. జరిగేదాన్ని ఎవడో ఆపలేడు. డాక్టర్ అవ్వాలనుకున్నాడు యాక్టర్ అవ్వాలనుకున్నాడేమో ఇంకొకటి అవ్వాల్సినాడు ఇంకొకటి. ఎందుకు అవుతున్నారా అంటే ఇవన్నీ లిఖితం, రాసేసి ఉన్నాయి ఆల్రెడీ. ఆ గేమ్లో నువ్వు నేను ఎంటర్ అయిపోయాం. ఆ గేమ్ చివరి వరకు మన బ్యాటరీ అయిపోయే వరకు ఆడి తీరాల్సిందే. ఈ ఆటని ఎంజాయ్ చేయాల్సిందే. పడినా లేచినా వదిలేసినా మోసం చేసినా అనగదొక్కేసినా ఏం చేసినా సరే నీకు నువ్వే, ఎప్పుడూ నీతో నువ్వే. అంతే కదా. కాల్చేసి కట్టెల మీద పడుకోబెట్టి తగలెట్టేసినప్పుడు కూడా ఒక గంట ఏడ్చేసి పోతారు అందరూ. తర్వాత కాలిపోయి అక్కడ ఓన్గా ఎంతవరకు కాలిందో అసలు ఏమైపోయావో ఏంటో అనే ధ్యాస కూడా ఉండదు. పోయాడు అనే బాధ తప్ప అక్కడ ఎలా కాలిపోతున్నాడో అనే ధ్యాస ఉండదు.
అయిపోద్ది 11వ రోజు అయిపోద్ది, మొత్తం అంతా అయిపోద్ది, ఎవడ పనులు కాడు పోతాడు. తర్వాత ఎవడ అద్దెలాడి, ఎవడ పాలు బిల్లు ఆడి, ఎవడ సంసారం ఆడిది, ఎవడ గొడవ, ఎవడ తలనొప్పులు అన్నీ ఇంక మొత్తం వాళ్ళ లైఫ్లో వాళ్ళి. ఆ క్లారిటీ ఉంది కదా నీకు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు తెలిసిన వాళ్ళు చాలామంది పోయి ఉంటారు. ఎందుకు హాష్గా మాట్లాడుతున్నా అంటే నీకు గుర్తుండాలి, ఇది చనిపోయి ఉంటారు చాలామంది, చుట్టాలో లేదంటే ఇంకొకళ్ళు. ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నావు నువ్వు? గుర్తురారు. ఇక్కడ బతుకు పోరాటాలే అంతంత మాత్రంగా ఉన్నాయి. అలాంటిది ఎక్కడో ఎవరో ఏదో అయిపోతే వాళ్ళు మంచోళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎన్ని రోజులని వాళ్ళ గురించి ఏడుస్తూ ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటావు. అలాగే బ్రతికున్న నువ్వు కూడా, నువ్వు మంచోడివే, అంతా బాగానే ఉంది, కానీ రోజు నీతో వచ్చి పరామర్శించేయాలి, రోజుకి 5 నిమిషాలు మాట్లాడాలంటే అవ్వదు. కూర్చో, వెళ్ళి కాఫీ షాప్ దగ్గర ఓ టీ చెప్పు, పక్కన వాడు వచ్చి సిగరెట్ వెలిగింతారు, ఆడి దగ్గరికి వెళ్ళు, ఏంటి ఈ మధ్యన మర్చిపోయాను బంగారం రేట్లు మరి బీభత్సం పెరిగిపోతున్నాయి అంటాను. అరగంట మాట్లాడతాడు నీతో, జెన్యూన్గా మాట్లాడతాడు, ఎందుకంటే ఆడు ఎవడో నీకు తెలియదు, నువ్వు ఎవడో వాడికి తెలియదు. అయిపోయింది. సాయంత్రం ఓ పకోడీ బండి దగ్గరికి వెళ్ళు, పకోడీ వేయించుకో, సరదా కూర్చొని నిమ్మకాయ పిండుకో. దాంట్లో నిమ్మకాయలు ఎప్పుడైతే కేజీకి 80 రూపాయలు ఇచ్చేస్తారు, కానీ ఇంకో నెల పోతే ఘోరం రా బాబు, అసలు ఏంటో అర్థం అవట్లేదు అను. సరిగ్గా అరగంట మాట్లాడతాడు, ఏ కలమోషం లేకుండా మాట్లాడతాడు. ఇంతకంటే రిలేషన్షిప్, ఇంతకంటే ఫ్రెండ్షిప్, ఇంతకంటే ఎంటర్టైన్మెంట్ జీవితంలో ఎక్కడ దొరుకుద్దా? ఇంకెంతకంటే ఎగ్జాంపుల్ చెప్పడం నా వల్ల అవ్వదు. లైఫ్లో ఎప్పుడైనా సరే ఒంటరితనం అనేది వచ్చిందనుకో, నా మెయిల్ ఐడి ఉంది, ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయి, నేను మాట్లాడతాను నీతో. పచ్చి బూతులు తిడతాను అప్పుడు నేను.